ఎస్, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు జగన్కి చాలా షాక్నిచ్చాయి. దాదాపు 20 నిమిషాల పాటు వారు ప్రెస్ మీట్లు మాట్లాడిన ప్రతి సెకండ్ అసలు ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ లోపం జరిగింది రెక్టిఫై చేసుకునే పరిస్థితి కూడా వారికి అంతుచిక్కడం లేదు. చాలా బాధగా చాలా విచారంగా మాట్లాడిన దృశ్యంలో చూసాం. సత్యం గారు, అంటే ఏంటి అసలు ఏపీలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే జగన్ బాధలో అర్థం ఉందా అని? జగన్ అనుకున్నాడు, సరే 7 లక్షల కోట్ల అప్పు చేసైనా సరి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాలనుకున్నాడు. దరిదాపు ఏ రాష్ట్రంలో చేయనన్ని వెల్ఫేర్ స్కీమ్స్ డోర్ స్టెప్ దగ్గర తీసిపోయాడు. ఆ కాన్ఫిడెన్స్ తోటే మనం గెలవబోతున్నాడు. ఇంకో పార్టీ కోసం, పొత్తు కోసం కూడా ప్రయత్నం చేయలేదు. అది ఆ కాన్ఫిడెన్స్ తోటే ఎలక్షన్స్ పోయాడు. తర్వాత కింది స్థాయి ప్రజలు ఖచ్చితంగా బెనిఫిషరీసు, ఓటు చేస్తే గెలుస్తా అనేటువంటి ఊపులోనే ఎలక్షన్స్కి వెళ్ళాడు. కానీ మనం తెలంగాణలో చూసినా, ఆంధ్రాలో చూసినా నాన్ ఎకనామిక్ ఇష్యూస్ బాగా ఇంపార్టెన్స్ ప్రజలు ఇచ్చారు. పర్టికులర్గా సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ అథారిటీ అయిన హై హ్యాండెడ్ బిహేవియర్ని ఒప్పుకోలేదు ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు అక్కడ కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ గుండాయిజం ఇక్కడ జరగలేదు తెలంగాణలో. కానీ అక్కడ ప్రజలు భయభ్రాంతులయ్యారు. అంటే వైసీపీ క్యాడర్ గ్రామ లెవెల్లో కూడా దార్కారిజం చేశారు. దాంతో ప్రజలు భయభ్రాంతులు, ఈసారి గెలిస్తే ఇక మనం బతకం కాబట్టి ఓడించి తీరాలన్నటువంటి స్థితికి వచ్చారు. కాకపోతే జగన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ బ్యాడ్ ప్రోగ్రామ్స్ కావు, లేదా నష్టం చేయలేదు. కానీ దీనికి కారణం నాన్ ఎకనామిక్ ఇష్యూసే. ఎందుకంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వల్గర్ లాంగ్వేజ్, తర్వాత వ్యంగ్యంగా కామెంట్ చేయటం, వ్యంగ్యంగా పర్సనల్ అటాక్ చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత ఇంకా అది ఎంత అగ్రెసివ్ బిహేవియర్ అంటే చంద్రబాబుని అరెస్ట్ చేసేంత వరకు పోయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటంతో డౌన్ఫాల్ మొదలైంది వైసీపీది. ఎందుకంటే రాజమండ్రి జైలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోవటం అనేది కీలక అంశం. వాళ్ళ శ్రేణులు నిలబెట్టింది. ఏది టీడీపీ శ్రేణుల యొక్క మనోస్థైర్యాన్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ జైలు పోయి చేయటం. తర్వాత వాళ్ళ మధ్య అక్కడక్కడ భేదాభిప్రాయాలు ఉంటాయి అనుకున్నాం. అవి మొత్తం ఐక్యానికి దారి తీసింది. ఇటువంటి రిప్రెషన్ అంటే ఇవాళ చంద్రబాబు నడిస్తే రేపు ఇంకొకరు వరస వస్తుంది అనేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక జనానికి ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ లేనప్పుడు నాయకులు ఆర్గనైజ్ చేయకపోయినా ప్రజలు ఆర్గనైజ్ అవుతారు. మనకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు జగన్ ఒక ఎగ్జాంపుల్, కేసీఆర్ ఒక ఎగ్జాంపుల్, చరిత్ర. కాబట్టి తర్వాత అది ఏ లెవెల్కి పోతుంది అంటే ఇంతకుముందు చెప్పా డీకే బార్వా ఎమర్జెన్సీలో ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా అన్నది. ఆ లెవెల్కి పోయారు. అట్లనే కేసీఆర్ ఈజ్ నథింగ్ బట్ తెలంగాణ నథింగ్ బట్ కేసీఆర్ అనే స్థితి వచ్చింది. ఇప్పుడు జగన్ది కూడా అదే పరిస్థితి. ఆంధ్రాలో ఉంటే జగనే లేత లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. దాంతో ఇటువంటి ప్రజలు రిప్రెషన్కు ఎదురు తిరిగారు. ప్రజలు చరిత్ర నిర్మాణాలు అనడానికి ఇది చాలా ఎగ్జాంపుల్స్ చరిత్రలో ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. బీజేపీ నాయకులు ఎండ లక్ష్మణ గారు ఓవరాల్గా జాతీయ వ్యాప్తంగా రిజల్ట్స్ రకరకాల, అంటే మొత్తంగా కూడా 400 వస్తాయి, ఆప్కి బార్ 400 పార్ అన్నారు రకాల. కానీ వాళ్ళ రిజల్ట్ కనుక చూస్తే బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితి. రేపు ఇండియా కూటమి నేతల భేటీ జరుగుతుంది, ఎన్డీఏ కూటమి నేతల భేటీ జరుగుతుంది. ఒక నెంబర్ గేమ్ రేపు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఎందుకు పరిస్థితి వచ్చిందంటారు? దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 యూటీ, వీటిల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా వరకు అక్యురేట్గానే వచ్చినాయి. కానీ పెద్ద రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, బెంగాల్ కానీ, మరి రాజస్థాన్ కానీ, ఇటువంటి రాష్ట్రాల్లో ఫలితాలు చాలా వరకు అంచనాలకు దూరంగా వచ్చినటువంటి పరిస్థితి. సరే, భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం చేసినటువంటి అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఇది ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది, ఇది కొంత మాత్రమే అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. సరే, ఏదైతే ప్రచారంలో ప్రతిపక్షాలు కొన్ని అంటే అవాస్తవాలను కూడా ప్రచారం చేసినది, దాన్ని అంగీకరించక తప్పదు. రాజ్యాంగం మార్పు అనేటువంటిది అది సాధ్యమవుతుందా? రాజ్యాంగం మార్పు ఆలోచన అధికార పార్టీకి అంటే మీకు 400 దాటకుండా చేశారు, బీజేపీకి 300 ఒంటగా రాకుండా చేస్తున్నారు. ఆ విషయం రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటువంటి అంటే అవాస్తవమైన ప్రచారమైనా కొంత ప్రభావితం చూపిస్తుంది. సరే,
మేము అల్టిమేట్గా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనుసారంగానే నడవడం అనేటువంటిది రాజకీయ పక్షాల బాధ్యత. నడవడం అనేటువంటి సహజమైనటువంటి విషయం. కానీ ప్రచారంలో కొన్ని గతంలో లేనటువంటి రీతిలో కొన్ని ప్రచారాలు జరిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రభావమే కావచ్చు. మరి యూపీలో ప్రధానంగా అంటే బీఎస్పీ పర్ఫార్మెన్సు ఎక్కువ గణనీయంగా పోటీలో బలంగా లేకపోవడం అనేటువంటిది, ఆ ఓటు కొంత సమాజ్వాదీ పార్టీకి అనుకూలంగా కొంత టిల్ట్ అయి ఉంటుంది. ఆ రకంగా అక్కడ ఇది ఉంది. కానీ అంతుబట్టని విషయం ఏంటంటే బెంగాల్లో అంటే మరి ప్రజలు భయభ్రాంతులైన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భయానకమైనటువంటి పరిస్థితులు. 300 మంది కార్యకర్తలను చంపినటువంటి స్థితులు ఉన్నాయి అక్కడ. ఏదైతే సందేశ్ ఖాళీ అటువంటి సంఘటనలు ఇవన్నీ ఉన్న తర్వాత పోలింగ్ తర్వాత ఓటింగ్కి వెళ్ళిన వాళ్ళ మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మరి 20,000 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైతున్నారు. ఏ రకంగా ఎన్నికైతున్నారు, ఏ రకంగా ఒత్తిళ్లు భయపెడితే ఎన్నికైతున్నారు అనేటువంటిది అక్కడ పరిస్థితులు ప్రభావం చూపినాయి. అక్కడ వచ్చినటువంటి ఫలితాలు మాత్రం చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. ఆశించిన దానికి ఊహించిన దానికి కారణం ఏదైనా అల్టిమేట్గా ఏదైతే 400 అందుకుంటుంది అన్న దగ్గర 300 అందుకునే ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. ఇంకా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూమ్లో ఉన్నారు. సిరినా, గుడ్ ఈవినింగ్. ఏం చెప్తారు ఓవరాల్గా జాతీయ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్? అంటే రామారామిగా దాదాపు 232 అంటే ఇండియా కూటమికి వస్తున్నాయి, 294 ఇండియా కూటమికి వస్తున్నాయి. ఓవరాల్గా ఈసారి మీరు ఇండియా కూటమిని 400 దాటించలేకపోయారు అనేది ఒక పర్సెప్షన్ ఉంది. ఏం చెప్తారు? మేము గట్టిగా పోటీ ఇచ్చినాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు ఆ సంతృప్తి అయితే ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఆప్కా బార్ 400 అని చెప్పని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేస్తాము, 3వసారి అవకాశం ఇవ్వమని చెప్పిన వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కానీ, తర్వాత న్యాయ యాత్ర కానీ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి విపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతులను ఒకే రోజు 140 మంది పైచిలకు ఎంపీలను బహిష్కరించేటువంటి కార్యక్రమం కానీ మనం అన్ని కూడా ప్రజలలో గట్టిగా చెప్పగలిగాం. కాకపోతే మేము మత రాజకీయాలు చేయలేము, ఓట్ల పోలరైజేషన్ చేసే పరిస్థితి చేయలేము. మేము అధిక ధరలు, ప్రజా సమస్యలు అంటే మేము పొలైట్ గా ప్రజా జీవితంలో ముందుకు వెళ్తూ నిలబడ్డటువంటి సందర్భం. ప్రజా సమస్యల పైన తీర్పు ఇవ్వమని చెప్పని కోరినాం. వాళ్ళేమో ప్రధానమంత్రి మీద ఎవరు చెప్తే మీరు అసలు ప్రధానమంత్రి చెప్పే పరిస్థితులు లేరు కాబట్టి మీకు ఏదో రాలేదని ఒక మిత్రుడు అన్నట్టు గతంలో. మేమంటున్నాం ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా అన్నారు, మరి వాళ్ళకి స్వతహాగా 220 సీట్లు వచ్చినాయి కదా, అంటే నైతికంగా వాళ్ళు ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమనేది కాకుండా వారు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా వాళ్ళు అనుకున్న 400 స్థానాలు రాలేవంటే నైతికంగా వాళ్ళు ఓడిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. అంటే నైతికంగా ఈ రోజు విజయము ఎన్డీఏ కూటమిదే. సరే రేపు ఎన్డీఏ కూటమి వాళ్ళు కూర్చుంటారు, రేపు ఎన్డీఏ వాళ్ళు కూర్చుంటారు, ఏం జరుగుతుందనే చూద్దాం. నేను ఒకటేం చెప్పదలుచుకుంటున్నా అంటే ఈ ఎన్నికల బాండ్ల ద్వారా ఉన్నటువంటి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడమే కానీ ఓవైపు సిబిఐ, ఓవైపు ఈడీ, ఓవైపు మా రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఓవైపు ఐటీ కానీ అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రిని జైల్లో వేసే విధంగా వారు వివిధ రూపాలు కూడా అడ్డుకున్నప్పటికీ కూడా ఈరోజు 232 స్థానాల వరకు ఈ రోజు ఇండియా కూటమి రాగలిగిందంటే ఓ రకంగా ప్రజలు అంటే ఇంకొకటి కూడా అంశాన్ని ఇక్కడ మేము ఇంతకుముందు ఒక మాట అన్నా, మేము మత రాజకీయాలు చేయలేకపోయినాము, చేయదలుచుకోలేము, పొలైట్ గా మేము ఫేర్ గా రాజకీయం చేస్తూ ముందుకు పోయినామని వాళ్ళు రామాలయము, అయోధ్య అంశం కానీ అక్షంతలు పంపిణీ చేసే కార్యక్రమాలు చేశారు. కానీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఏదైతే అయోధ్యలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ చుక్కలు కనిపించినటువంటి సందర్భాన్ని చూసారు. మీరే అనేక సందర్భాలు కూడా స్కూల్ కూడా చూసినట్టుకుంటే పొద్దున ఎప్పుడు ఈరోజు అటు సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అంతేందుకు అయోధ్య ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానం రోజు భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే నార్త్ లో భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, 10 సంవత్సరాల అవకాశం ఇస్తే సరిపోయింది చెప్పి అక్కడ అనుకుంటున్నారు. కానీ ఆ అంశాన్ని దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఓట్లను పోలరైజ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల ఇక్కడ ప్రజలు కొన్ని ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల ఈ రోజు ఆ మాత్రం సీట్ వచ్చిందని చెప్పని 200 కానీ వాళ్ళు కూడా ఆగిపోలేరు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా వారి గురించి
తెలుసుకోకపోవడం కూడా జరిగిందన్న మాట ఈ సందర్భంగా నేను నా ఆలోచన ఈ సందర్భంగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ ఆటుపోట్లు అనేటివి అనేకం ఉంటాయి, దాన్ని తట్టుకుంటూ మన ప్రజా సమస్యల కోసం ముందుకోవాల్సిన బాధ్యత ఈ రోజు ఉంది. వాళ్ళు మెయిన్ ఇప్పుడు ఈ 232 స్థానాలకు రావడానికి కారణం ప్రభుత్వ వ్యవస్థలు భ్రష్టు పట్టించారు, రాజ్యాంగ వ్యవస్థలు భ్రష్టు పట్టించారు. ఈరోజు అంటే ఆ కోణంలో ఈరోజు మనం నైతికంగా అయితే ఇండియా కూటమి విజయం అని ఇంతకుముందు మా మల్లికార్జున ఖార్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు గారు మాట్లాడారు, మా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, అనేక ప్రశ్నలు కూడా జవాబు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఈరోజు ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ 2 రోజుల ముందు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ 400 సీట్ల వరకు పోతుందని, కొందరు 370 సీట్ల వరకు పోతుంది అన్నప్పుడేమో ఈ స్టాక్ మార్కెట్లు అన్ని పెరిగినాయి. ఇంచుమించు 20,000 కోట్ల వరకు ఆదాయ గ్రూప్ కూడా బెనిఫిట్ అయిందని విన్నాం. ఈ రోజు మోడీ గారు ఓడిపోతున్న ఎన్డీఏ తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి స్టాక్ మార్కెట్ కూలిపోవడం ఏంటి? అది భయానకమైనటువంటి పరిస్థితిని తీసుకుపోయింది. అందుకే మా అనేక సందర్భాల్లో ఆదాని మోడీ గారి అవినీతి బంధం అని చెప్పి చాలా సందర్భాలు మా రాహుల్ గాంధీ గారు అన్నారు, ఈ రోజు కూడా అన్నారు. స్టాక్ మార్కెట్ లో మళ్ళీ వస్తాను. సత్యం గారు, సార్ ఇందాక మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వారి స్పీచ్ మనం ఫాలో అయినాం. రైట్, ఇక కూటమిలో భేటీ, ఎందుకంటే కూటములు లేని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. నంబర్ గేమ్ అనేది రేపని జరగబోతుంది. ఇప్పటికే చంద్రబాబుకి ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టుంది, నితీష్కి కాల్ వచ్చినట్టుంది. అంటే ఏం జరగబోతుంది ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో? ఇప్పటికిప్పుడు ఏదో జరుగుద్దని నాకు నమ్మకం లేదు. కాంటాక్ట్ చేసి ఉండొచ్చు. ఇవాళ ఇమీడియట్గా మన అమిత్ షా కూడా ఆంధ్ర బీజేపీ నాయకురాలతోటి, అధ్యక్షురాలతోటి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు దగ్గర పంపాడు. చంద్రబాబు నాయుడు మీట్ అవుతుంది కాబట్టి ఈ వైపు నుంచి జరుగుతుంది, ఆ వైపు నుంచి కూడా ప్రయత్నం జరగవచ్చు. కానీ ఏ ప్రయత్నం అయినా నేను సక్సెస్ కాదనుకుంటున్నా. ఇన్ ది ప్రాసెస్ గవర్నమెంట్ నడిపేటువంటి పరిస్థితుల్లో విభేదాలు వస్తే లేదా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే ఎక్కడైనా విభేదాలు వస్తాయి. అది కాంగ్రెస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా. లీడ్ చేసే పార్టీ అగ్రెసివ్ బిహేవ్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళు పక్కకు తప్పుకుంటారు, మేమెందుకు మీరు ఇట్లా చేసేటట్లయితే. కాబట్టి ఇది ప్రాసెస్ అటువంటి ఏమన్నా డెవలప్మెంట్స్ వస్తే లేదా అంటూవర్డ్ ఇన్సిడెంట్ జరిగితే, అప్పుడు ఒకసారి బాబరీ మసీద్ కూల్చినప్పుడు కానీ, లేకపోతే అప్పుడు ఒకసారి గోద్రా ఇన్సిడెంట్ జరిగింది, అటువంటిప్పుడు కొంతమంది దూరం అయ్యారు, కొంతమంది దగ్గర అయ్యారు. కాబట్టి అటువంటి డెవలప్మెంట్స్ ఏదైనా వస్తే నియరెస్ట్ రైవల్ ఉంది కాబట్టి ఏమైనా అటువంటి మార్పులు జరగవచ్చు. కానీ యాజ్ అంటూ ఇమీడియట్గా ఇటు వాళ్ళు అడుగు షిఫ్ట్ అయ్యి గవర్నమెంట్లో చేరతారని నేనైతే అనుకోను. తర్వాత రెండోది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ముందు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ ఇమీడియట్గా పోయి ఇందులో చేరి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తే ప్రజలు ఆఫర్ కూడా వచ్చిందట. ఎస్, అట్లా ఒప్పుకోరు. ఇట్లే చంద్రబాబు నాయుడు కూడా పోయి చేస్తే ఒప్పుకునే అవకాశం లేదు ప్రజలు. కాబట్టి వాళ్ళు రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ పునాది, ప్రజల యొక్క సానుభూతి ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి ఇమీడియట్ డెసిషన్స్ ఉంటాయి అనుకోరు. ఎందుకంటే విభేదించడానికి కారణం చెప్పాలిగా. ఇప్పుడు బీజేపీని వదిలిపెడతాను అని కారణం చెప్పాలి, లేదా కాంగ్రెస్ని వదిలిపెట్టిపోతాను అనే కారణం చెప్పాలిగా. కారణం చెప్పకుండా పోతే ఖచ్చితంగా నెగిటివ్ డెవలప్మెంట్. కానీ బీజేపీ ఓన్గా రాకపోవడాన్ని, తర్వాత కూటమి ఆశించిన స్థాయిలో అనుకున్న స్థితిలో రీచ్ కాకపోవడం పట్ల కొన్ని రాజకీయ పార్టీలు కొంత ఊపిరి పీల్చిన అనుకోవచ్చా? అసలు అట్లా కాదు, బీజేపీకే మంచిది. ఎందుకంటే బీజేపీ కన్సెన్సస్ తోటి నడుపుద్ది ఇప్పుడు గవర్నమెంట్. అంటే తన మిత్రపక్షంలో ఉన్నటువంటి, తన ఫ్రంట్లో ఉన్నటువంటి 5-6 పక్షాలను సంప్రదించాల్సి వస్తుంది. తర్వాత అబౌవ్ 200 స్ట్రెంత్ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కూడా సంప్రదించాల్సి వస్తుంది. అలా సంప్రదించుకుంటా, అదే ఇంగ్లీష్లో మనం కన్సెన్స్ అంటాం. ఆ కన్సెన్స్ తోటి నడిపితే బ్యాలెన్స్డ్గా ఉంటాయి డెసిషన్స్. సింగిల్గా లార్జెస్ట్ పార్టీ అబ్సల్యూట్ ఉంటే చాలా తప్పులు జరుగుతాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని వర్తించడం కాదు, ఏ పార్టీకైనా జరుగుతాయి. కాబట్టి ఎక్కడైతే క్యాడర్ హై-హ్యాండెడ్ బిహేవియర్ ఉంటుందో అటువంటి కారణాల రాంగ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు బెంగాల్లో సిపిఎం హై-హ్యాండెడ్ బిహేవియర్ తోటి ఆడ కోల్పోయిందని చెప్పేసి అనుకున్నారు అప్పుడు. అట్లనే ఈ తర్వాత తృణమూల్ దాడికి దాసం అనే వరకల్లా బీజేపీకి షిఫ్ట్ అయ్యారని అనుకున్నారు. ఇవన్నీ జరుగుతాయి పొలిటికల్ జనం మీద రిప్రెషన్ ఉన్నప్పుడు. కాబట్టి ఇవాళ ఇప్పటికిప్పుడు కారణం చెప్పుకుంటా రెండు ఫ్రంట్లలో కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ఏం జరగబోతుంది? న్యాచురల్గా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రజల ముందు మోదీ ప్రధానమంత్రి ఏదైతే రిక్వైర్డ్ మార్జిన్ వచ్చింది ప్రభుత్వం ఫామ్ చేస్తారు. దీంట్లో ప్రజల ముందుకు 294 సీట్లు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన పోయినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం
ప్రధానమంత్రిగా 5 ఏళ్ళుగా మీరు ఇందాక ఆది శ్రీనివాస్ గారు అన్నట్టు 5 ఏళ్ళుగా మీరు ప్రచారం చేస్తున్నారు, మాకు మోడీ ఉన్నారు, అవతల ఎవరున్నారు అని ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఇలా మోడీకి యాక్సెప్టెన్సీ పూర్తి స్థాయిలో లేదా మీరు ఒప్పుకుంటారా వచ్చిన ఫలితాలు బట్టి? 294 సీట్లు మోదీ పేరు మీద బీజేపీకి మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పోయినాం. వాళ్ళకు వచ్చిన సీట్లు వాళ్ళ యూపీలో సమాజ్వాదీ పార్టీకి వచ్చినాయి, బెంగాల్లో మమతా బెనర్జీకి వచ్చినాయి, తమిళనాడులో స్టాలిన్కి వచ్చినాయి. అక్కడ వచ్చిన సీట్లు వాళ్ళకు ఒక అభ్యర్థి ఆధారంగా రాలే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ అలయన్స్, సిట్టింగ్ ప్రధానమంత్రి, అదే ప్రధానమంత్రికి 3వసారి అవకాశం, ఈ నినాదానికి వచ్చినటువంటి ఓట్లవి సీట్లవి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే స్పష్టమైనటువంటి మెజారిటీ మాకు అందుకోలేకపోయినాం. దానికి నేను అనేక కారణాలని ఏదైతే 10 years తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రిపీట్ కావడం అనేటువంటిదే కాకుండా ఏదైతే ఇన్ని అభూత కల్పనలతో ప్రచారం జరిగినా కూడా భారతీయ ఎన్డీఏ అలయన్స్కు మెజార్టీ వచ్చింది. కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే లోగడ అంటే 2019 ఎన్నికల్లో మోడీకి అదే సెగ్మెంట్ నుంచి దాదాపు 4,79,000 అంటే 5 లక్షల దాకా వచ్చింది మెజారిటీ. కానీ ఇవాళ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో చాలా వెనుకబడ్డారు. అంటే ఎందుకు చరిష్మా తగ్గిందా? అసలు ఏంది అసలు ఈవెన్ ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీలో? అంటే ఒకటి ఏదైతే చరిష్మా తగ్గింది పెరిగింది అనేది కాదు, ఎన్నికల్లో డిఫరెంట్. అంటే అసలు ఎన్నికల కమిషన్ ఒక మాట చెప్పింది, ఏం లెర్నింగ్ అనేటువంటిది. లెర్నింగ్ ఏంటంటే సోలాంగ్ ఎలక్షన్స్, ఈ హీట్ వేవ్లో ఎలక్షన్స్, ఈ రకమైనటువంటి సర్కమ్స్టెన్సెస్ను మళ్ళీ రాకుండా చూడాలనేటువంటిది ఒకటి. రెండో విషయం ఏదైతే ప్రధానమంత్రి గారు అంటే న్యాచురల్ 10 years ఎంత డెవలప్మెంట్ వారణాసి విషయంలో దేశమంతా గమనించినటువంటి డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ ఉన్నా కూడా ఎక్కడన్నా డిస్టెన్స్ కొన్ని సెక్షన్స్ను ఏదైతే అపోహలకు గురి చేసినటువంటి ప్రయత్నంలో కొంత మార్జిన్ తగ్గచ్చు. అంత మాత్రాన మనం గమనించినాం. అప్పుడు అటల్జీ అటువంటి నేత కానీ, మరి ఇందిరాగాంధీ కూడా అప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓటమి కాదు, గెలిపే జరిగింది. మార్జిన్ శ్రీనివాస్ గారు వారు అన్నది నరేంద్ర మోడీ గారి పేరు మీదనే వచ్చింది అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు సింగిల్ ఫిగర్ వచ్చినట్టయితే నరేంద్ర మోడీ గారితోనే వచ్చినట్టుగా భావించాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారిని చూసినారు, అక్కడ జగన్ గారి పరిపాలన పైన వ్యతిరేకత అనుకుందాం, అక్కడ ఏదో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కేవలం నరేంద్ర మోడీ గారితో అక్కడ వచ్చింది అనేటువంటిది కరెక్ట్ కాదనేది నా ఆలోచన. అదే నితీష్ కుమార్ గారి ఫేస్ చూసి అక్కడ వచ్చినటువంటిది ఆలోచన తప్ప అక్కడ కూడా నరేంద్ర మోడీ గారు వాళ్ళు వచ్చిందని నేను అనుకోలేదు. ఆ విధంగా చిన్న పార్టీలు ఎక్కడైతే వాళ్ళ ఎన్డీఏలు ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళ ఫేస్ తోని వాళ్ళకి బలం ఉందని వీళ్ళు ఎన్డీఏలో చేసుకున్నారు తప్ప అలాంటప్పుడు అక్కడ కూడా వీళ్ళు పోటీ చేయొచ్చు కదా. వీళ్ళు కూడా పూర్తి స్థాయి ఎక్కడ కూడా పోటీ చేయలేదు. సరే మేము కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయలేము, ఇండియా కూటమిగా నిలబడ్డాం, మా భావాలు వేరు వాళ్ళ భావాలు వేరు. కానీ ఇది నైతికంగా మాత్రం ఓటమిగానే గుర్తించాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పర్సనల్ గా ఎంత చెప్పుకున్నప్పుడు కూడా వారి ఇమేజ్ కొంచెం ఇబ్బందే. మొదటి అజయ్ రాయ్ గారు 6,000 మెజార్టీతో ఉన్నారన్నా కానీ ఒకసారి ఉలిక్కి పడ్డది అనుకుంటాను నేను. వారు కానీ భారతదేశం కానీ ప్రపంచ దేశాల్లో కూడా ఏంటి నరేంద్ర మోడీ గారు ఓడిపోతారు ఏంటని. మొట్టమొదటి స్థానంలో కొన్ని సందర్భాల్లో ఇండియా కూటమి కూడా ఇండియాకు టఫ్ ఫైట్ ఇచ్చిన క్రమంలో ఏదో జరగబోతుందని చెప్పనుకున్నాం, జరిగింది. వాళ్ళు అన్నట్టు 400 సీట్లకు కాకుండా ప్రజలు, నేను అనుకుంటే మా ఖర్గే గారు చెప్పినట్టు ఇంతకుముందు ప్రజలే గెలిచింది ఇక్కడ. నాకు తెలిసినప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇంతకుముందు వారు మిత్రుడు, నేను వారి పేరు గుర్తులేదు, వారు కూడా ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. ఈ సమయంలో ఒకే అధిక మొత్తంలో మెజార్టీ ఒకరు ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా ఈ దేశాన్ని ఇప్పటికే అనేక సందర్భాలు కూడా చెప్పినాం, భారతదేశానికి మరి వారి పరిపాలనలో సరే ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా మంచి వాతావరణం దొరుకుతుంది అనుకుంటున్నారు, మంచి మర్యాద దొరుకుతుంది అనుకుంటారు. మేము వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే మేమేమంటున్నాం, నేతృత్వం పరిపాలన సాగుతుందని చెప్పని, లేదంటే ఈరోజు మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరమవుతున్నాయని చెప్పని, ఈరోజు భారతదేశానికి సంబంధించిన సంపద అంతా కూడా పేద ప్రజలకు అందకుండా పోతుంది అనేది కూడా అనేక సందర్భాలు చెప్పడానికి కోసం ప్రయత్నం చేసినటువంటిది. ఇక ముందు అలా జరగదని, ఇది ఒకవేళ రేపు సరే చర్చలు జరుగుతున్నాయి, అటు ఎన్డీఏ ఇటు ఇండియా నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూమిన్ అలయన్స్ అని ఇండియా ఏదైతే ఉందో ఈ కూటమి రేపు చర్చలు జరిగినప్పుడు వారు అన్నట్టు ఒప్పందంలో భాగంగా కలిసి పనిచేసినప్పుడు వారితోనే ఉంటారా, లేకపోతే చూద్దామని ఆలోచిస్తారు వస్తారా ఇప్పుడే, లేదంటే వారు అన్నట్టు
పరిపాలనలో ప్రజలకు వ్యతిరేకంగా ఇంతకుముందు నల్ల చట్టాలు చేసినప్పుడు వాళ్ళకు అధిక మొత్తంలో సీట్లు కాబట్టి అందరూ అటు సైడ్ మద్దతు ఇచ్చిన సంవత్సరం తర్వాత అదే నరేంద్ర మోడీ గారు తప్పు నల్ల చట్టాలకు రద్దు చేసే కార్యక్రమం. దాని ఎఫెక్ట్ మనం హర్యానాలో చూసినాం, పంజాబ్ లో చూసినాం. ఈరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పినా, అప్పుడే మీరు ఒక విషయం తర్వాత మాట్లాడమన్నాను. ఈరోజు మత రాజకీయాలు అనేది మేము చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం. ప్రధానంగా అయోధ్య, శ్రీరాముడు అందరి వాడు, ఆదర్శమూర్తి, వారిని అందరి దేవుడుగా మనం ఈ భారతీయ జనతా పార్టీ 70 సంవత్సరాల క్రితం అభివృద్ధించింది. అందుకంటే ముందు ఈరోజు త్రేతాయుగంలో శ్రీరాముడు అందరికి దేవుడేండు, వారిని ఒక రోజు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పినాం. కానీ ఆ ఒక్క విషయాన్ని వారు శ్రీరాముడిని వీళ్ళని ఎక్కువగా దక్షిణ భారత్ తీసుకొచ్చి అక్షంతలు పంపించే కార్యక్రమం ఏం చేశారో ఇక్కడ వాళ్ళకి వర్కౌట్ అయింది. కానీ అక్కడ వాళ్ళు ఊకే చెప్పిందే చెప్పడం జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు గుర్తించలేదు. ఉత్తరప్రదేశ్ మాత్రం వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినట్టు కదా. అంటే నేనేమంటాను సార్, ఒక్కడ మాకు ఇబ్బంది కావచ్చు, ఒకటి వాళ్ళకు కూడా ఇబ్బంది కావచ్చు. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి మాత్రం వాళ్ళు అనుకున్న స్థాయిలో ప్రజలు పట్టం కట్టినైతే నేను భావించలేదు. ప్రజలు అది భారతీయ జనతా పార్టీకి నైతికంగా ఓటమిగానే భావించాలి. వాళ్ళు ఈరోజు ఇండియా కూటమి నైతికంగా విజయంగా మేము భావిస్తున్నాం. రైట్, ఏమని జరగవచ్చు, వాళ్ళు లేదు మిత్ర కూటమి తోటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే స్వాగతిస్తాం. ఎవరైనా గెలిచిన వాళ్ళు శుభాకాంక్షలు చెప్తాం, అందులో అనుమానం లేదు. ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఇటు ఇండియా కూటమేనా, ఇటు ఎన్డీఏ కూటమేనా అంటే ప్రాంతీయ పార్టీల దగ్గరికి మళ్ళీ ఒకసారి జాతీయ పార్టీలు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మనం గత 20 ఇయర్స్గా పర్టికులర్ ఆఫ్టర్ 91 ఇన్క్లూజివ్ డెవలప్మెంటు అంటే అందరి యొక్క పాత్ర ఉండాలి, అన్ని కులాలు అన్ని వర్గాల పాత్ర ఉండాలి. అట్లాగే ఇన్క్లూజివ్ డెమోక్రసీ అన్ని రాజకీయ పక్షాల యొక్క పాత్ర ఉండాలి. కాబట్టి అనేక రాజకీయ పార్టీల యొక్క పాత్ర ఉన్నప్పుడు డెమోక్రటిక్ డెసిషన్ ఉంటుంది, డెసిషన్ డెమోక్రటిక్ ఉంటుంది. డెసిషన్ డెమోక్రటిక్ ఉన్నప్పుడు ఎక్కువ సార్లు మంచి ఉంటుంది, తక్కువ సార్లు తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి అది మనం అసలు ఆహ్వానించాలి. కాబట్టి ఎప్పుడు నేనే డిక్టేట్ చేసేటట్టు ఉండాలి అనేటువంటిది ఉండకూడదు. ఉంటే ఏ స్థాయికి పోతుంటే తప్పు చేసే స్థాయికి పోద్ది. ఉదాహరణకు నరేంద్ర మోడీ ఉన్నారు, గత 2 ఎలక్షన్స్లో కూడా నేను సేవకుని అన్నప్పుడు ప్రజలు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, విమర్శ లేదు. కానీ నేను దేవుని బిడ్డననేది వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డని అన్నప్పుడే సీట్ల సంఖ్య తగ్గించారు, దేవుడే పంపించాడు. అది రాంగ్ సిగ్నల్ పోతుంది. కాబట్టి అది ఎవరైనా సరే, ఏది ఇందిరాగాంధీ ఇండియా అనే పరిస్థితి ఎమ్మెల్యే కామెంట్ చేస్తున్నారు. అందుకని ఆ స్థితి రాకూడదు. అయోధ్యలో శ్రీరాముడికి సంబంధించిన అంశము వాళ్ళకు ఉపయోగపడలేదని చెప్పడం వారు అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడే అయోధ్యలకు సంబంధించిన శ్రీరాముని ఓన్ చేసుకున్న వాళ్ళు ప్రయత్నం చేసింది, బెడిసి కొట్టింది అయోధ్యలో అని చెప్పారు. అది ఒక్కటే కాదండి, అది ఒక్కటే కాదు, కొన్ని తప్పులు జరిగినాయి. అది అవును, అదే విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా సార్. మీరు చెప్పిన దానికే నేను కొనసాగి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈసారి గెలవడానికి కోసం శ్రీరాముడిని లేదంటే మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలని చెప్పని ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చిన్న చితకా పార్టీలందరూ కూడా భయానికి లొంగ తీసుకొని ఏవైతే చేయాలనుకున్నటువంటి బెడిసి కొట్టిందంటే భావిస్తున్నాం మనం. ఈరోజు మనం మహారాష్ట్ర చూస్తే, మహారాష్ట్రలో ఏదైతే ఆ ప్రభుత్వాన్ని విడదీసి వారు అవకాశం కల్పిస్తే ప్రజలు అక్కడ మహారాష్ట్రలో వాళ్ళు స్వీకరించలేదు. ఈరోజు అక్కడ ఇండియా కూటమి అత్యధిక స్థానాలు వచ్చింది. దాని కారణం భారతీయ జనతా పార్టీ తప్పిదమనే నేనైతే భావిస్తున్నా. నా ఆలోచన విధానం మహారాష్ట్రలో ఎవరైతే ప్రభుత్వాన్ని కూలదోసి ఈరోజు ఏకనాథ్ షిండే గారికి అవకాశం ఇచ్చింది, దాన్ని మహారాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా 543 స్థానాలలో జరిగింది. కాబట్టి వాళ్ళకి ఈసారి దక్షిణ భారతంలో వచ్చినటువంటి సీట్ల ద్వారానే 232 దాకా వచ్చింది తప్ప ఇక్కడ ప్రజలు మేము చెప్పింది వినుంటే, అంటే మేము ప్రజలను ఎడ్యుకేషన్ చేయగలం. ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా విడమని చెప్పి, మా గౌరవ మంత్రులు కానీ మేమందరూ కూడా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసినాం. ఎంత విపులంగా చర్చించినప్పుడు ఇక్కడ వాళ్ళు 8 సీట్లకు రాగలేదు. దట్ బికాస్ నేను అనుకుంటా వాళ్ళు ఇక్కడ రాముడు మందిరానికి సంబంధించిన అక్షంతలు సంవత్సర కాలం నుంచి పంపడం కానీ వాళ్ళు ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళకి మా దగ్గర 4 సీట్లు ఎక్కువగా వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ విధంగా మనకి ఈ ప్రాంతం నుంచి రావడం వాళ్ళకి కలిసి వచ్చే అంశం. ఉత్తరాదిలో మాత్రం వాళ్ళ గురించి తెలిసిపోయింది. కాబట్టి భవిష్యత్తులో నేను అనుకుంటే ఇక భారతీయ జనతా పార్టీ మెల్లమెల్ల డౌన్ ఫాల్ భారతదేశంలో కూడా స్టార్ట్ అవుతుందని చెప్పిన మాట అనేటువంటి ఆలోచన కూడా వారు అన్నట్టు నార్త్ లో ఇప్పుడు యూపీ తీసుకుంటే తగ్గినాయి, మహారాష్ట్ర తీసుకుంటే తగ్గినాయి, బీహార్ తీసుకోండి, తర్వాత మీకు పశ్చిమ బెంగాల్ అయితే దారుణంగా తగ్గిపోయినాయి. అంటే కాస్త కూస్తో మీకు కొంత పర్ఫార్మెన్స్ చూపించాలంటే సౌత్ ఢిల్లీలో 7కి 7 వచ్చినాయి, ఉత్తరాఖండ్లో 5కి 5 వచ్చినాయి, హిమాచల్ ప్రదేశ్లో 4కి 4 వచ్చినాయి, గుజరాత్లో 26కి 25 వచ్చినాయి. అంటే
సరే, రాజస్థాన్లో 13 మాకు వచ్చినాయి, 12 కాంగ్రెస్కి వచ్చినాయి. హర్యానాలో 5/5 వచ్చినాయి. అంటే భారతీయ జనతా పార్టీకి సీట్లు రాలేదని కాదు. ఇప్పుడు యూపీలో కూడా అంటే మేము సాచురేషన్ పాయింట్లో ఉండే 70+ ఉన్నటువంటి పరిస్థితి ఉండే. ఈసారి మాకు 37 ఆ ప్రాంతం, 38 ఆ ప్రాంతంలో వచ్చినట్టు, ఆ ప్రాంతాల్లో వచ్చినట్టున్నాయి. అంటే మార్జినల్గా కూడా కొంత డిస్టెన్స్ అయితే సీట్లలో చాలా తేడా వచ్చేటువంటి ఇది ఉంటుంది. వాళ్ళైతే యూపీని పరిపాలించిన వాళ్ళు యూపీలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు ఆలంబన చేసుకునే వాళ్ళు నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కొన్ని రాష్ట్రాలలో శూన్యంతోనే ఇంకా అకౌంట్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు లేదు. మేము ఒక తమిళనాడులో ఇవాళ మేము 17% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి ఉంది, కానీ మాకు సీట్లు ఇంకా మెటీరియలైజ్ కాలేదు. ద్రవిడ వాదానికి భిన్నంగా జాతీయ సాంస్కృతిక వాదాన్ని తీసుకొనే మేము పోరాటం చేసినాం. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే కేరళ కూడా బోను కొట్టినట్టున్నారు. డెఫినెట్లీ తమిళనాడు, కేరళ మొదలు అకౌంట్ ఓపెన్ అయింది. అంటే భారతీయ జనతా పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి ఎక్కడైతే రీజనల్ పార్టీస్ పాతుకుపోయి ఉన్న దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ ఇది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదేదైతే అంటే గతంలో 10 సంవత్సరాల అధికారులు ఉన్న తర్వాత అయిపు లేకుండా పోయాడు. ఈసారి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము రిపీట్ అయినాం. ప్రజలు మాకు అనుకూలంగా మీ వేగానికి, మీ స్పీడ్ కాస్త స్పీడ్ బ్రేకర్ పడింది కదా అంటారు. నేను అంటే నేను అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఇంకోటి సత్యగారు అన్నారు ఇటువంటిది కరెక్ట్ అని. నేను చాలా గతంలో అలయన్స్ ప్రభుత్వాల్లో రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటే బీహార్ వాళ్ళు రిక్రూట్ అవుతుండ్రు, బీహార్కి సంబంధించిన ట్రైన్లే. మమతా బెనర్జీ రైల్వే మంత్రి ఉంటే బెంగాల్కే ట్రైన్లు. ఏ రకమైనటువంటి నేషనల్ ఇంట్రెస్ట్ తో ఉండాల్సినటువంటి రీజనల్ ఇంట్రెస్ట్ కాదు. ఇవాళ అనేకమైనటువంటి 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేటువంటిది దశాబ్దాల నుంచి పెండింగ్ ఉంది. ఒక మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిఎస్టీ అనేటువంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేయలేకపోయింది. మేము చేయగలిగినాం. ఇప్పుడు సో మెనీ థింగ్స్. ఇండియా కూటమి ఏర్పడక ముందు అసలు ప్రాంతీయ పార్టీలతో అనర్థం ఉంది ఏ దేశానికని బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చి, ప్రాంతీయ పార్టీలతో అనర్థం ఎక్కడికక్కడ రాజీ పడుతుంది, తర్వాత ప్రజలకు కన్షన్స్ ఇచ్చుకుంటూ పాపులిస్ట్ ప్రోగ్రామ్స్, తర్వాత డెవలప్మెంట్ లేని అనేటువంటిది ఇచ్చింది. ఎప్పుడైతే ఇండియా కూటమి ఫామ్ అయిందో ఏమంటే ఎన్డీఏ కూటమి కూడా యాక్టివ్ చేశారు. అంటే అసలు ఎలక్షన్స్కు ముందేమో అబ్సల్యూట్ ఉన్నప్పుడేమో అసలు ప్రాంతీయ పార్టీలు వద్దన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రెజర్ వస్తుంది, కష్టం అవుతుంది, అందరూ ఒకటైనప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు. అంటే కాబట్టి అవసరం కొద్ది ఇప్పుడు సపోజ్ ఇంకోటి, భారతీయ జనతా పార్టీ తప్పు కాదు, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నప్పుడే ఇండియా మొత్తం పెనట్రేట్ కావాలనుకుంటున్నారు. అందుకే అస్సాంలో వాళ్ళతోటి మిత్రపక్షం ఉంది, ఏజీపీ కనపడకుండా పోయింది. వాళ్ళతోటి మిత్రపక్షం ఉంది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కనపడకుండా పోయింది, గోవాలో గోవంతక పార్టీ ఉంది కనపడకుండా పోయింది. అంటే మింగేస్తురని ఎదుటోడు అనొచ్చు కాక, కానీ వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళ నెట్వర్క్ ముందు ఇవన్నీ డిసప్పియర్ అవుతున్నాయి. ఒక్క నిమిషం సార్, ఒక్కసారి ఒక ఐటెంకి వెళ్దాం. ఎస్ సత్యం గారు, ఈ సర్వే సంస్థల ప్రామాణిక మీద కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. 1వ తారీఖు ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో, నేషనల్ మీడియా తర్వాత నేషనల్ సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా కూటమికి 400 పైపెచ్చే ఇచ్చారు. అంటే ఇండియా కూటమికి ఇంత వస్తుందని కూడా ఎవరు చాలా తక్కువ మంది ఇచ్చినారు. రైట్. ఇక ఏపీ అయితే మీకు చెప్పలే, ఏపీ రకరకాల సంస్థలు కూటమి వస్తుందని లేకుంటే మళ్ళీ జగన్ వస్తుందని రకరకాల కన్ఫ్యూజ్ చేసినాయి. కానీ ఇవాళ ఎగ్జాక్ట్ పోల్ కాదని ఇవాళ మనకు రూఢి అవుతుంది. ఇందాక కేకే నిజంగా తన్నట్టు చాలామంది మనమే నవ్వుకున్నాం కూడా. ఇప్పుడు సర్వే మీద 3 మెథడ్స్ ఉంటాయండి సర్వే చేసే దాంట్లో. ఒకటి పార్టిసిపేషన్ మెథడ్, ఒకటి అబ్జర్వేషన్ మెథడ్, ఒకటి క్వశ్చనీర్ మెథడ్. అంటే రాసిన క్వశ్చన్ ఇచ్చి కింద నీ పేరు రాయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఎవరికి ఓటు చేస్తావని ఇచ్చేటటువంటి పద్ధతి ఒకటి. మేమేం అవి నీ పేరు రాయాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికి ఓటు వేస్తామని చెప్పేసి రాసి ఇచ్చే పద్ధతి ఒకటి, అది క్వశ్చనీర్. అబ్జర్వేషన్ మెథడ్ ఏంటంటే ఆ ఊళ్ళే ఒక వారం రోజులు గడపటం, టీం ముచ్చట్లు పెట్టడం, ఆ ముచ్చట్లలో అభిప్రాయం వచ్చేస్తుంది, అది 2వ మెథడ్. 3వది అంటే దాంట్లో ఒక ఇండస్ట్రీ ఒక వర్క్ నడుస్తుంది, అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటం ఒకటి. గతంలో ఇండియాలో చాలామంది ఒక యాండీ బెటైల్ అని ఒక ఎకనామిస్టు తమిళనాడు తంజావూరులో ఒక ఏడాది గడిపి బ్రహ్మాండమైన పుస్తకం రాశాడు అగ్రికల్చర్ మీద. అవి అట్లుంటాయి. అయితే వీళ్ళు అటువంటి మెథడ్ సైంటిఫిక్గా. 2వది వాళ్ళు పంపేటువంటి ఎన్యూమరేటర్స్, వాళ్ళు ఇన్వెస్టిగేటర్స్ అంటారు, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్స్,
వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ అయి ఉండి బయాస్డ్. ఇప్పుడు నేను అనలిస్ట్ ఉన్నా, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నేను వినకూడదు ఇక్కడ కూర్చున్న తర్వాత అనలిస్ట్గా. నా వ్యక్తిగత అభిప్రాయం రిఫ్లెక్ట్ కాకూడదు, ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి వాటిని అనలైజ్ చేయటమే. కాబట్టి అట్లా ఇన్వెస్టిగేటర్ కూడా అక్కడ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు తన వ్యక్తిగత అభిప్రాయాలు అభిమానాలు పనిచేయకూడదు. అట్లా ఎక్యురేట్గా వాళ్ళకు ట్రైనింగు, ఆ తర్వాత ఇది మెథడ్. తర్వాత మూడోది ఏమిటంటే సోషల్ సైన్స్లో యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసినట్టు సూత్రం ఏంటంటే 10% శాంపుల్ సర్వే చేయాలనేది. ఇప్పుడు ఎక్కడైనా మీరు సోషల్ సైన్సెస్లో పిహెచ్డి చేసే వాళ్ళు ఎక్కడైనా ఆ ఊరు పోయినా లేకపోతే మీరు తీసుకునే దాంట్లో 100కు 10 మందిని సర్వే చేయాలనేది స్టాండర్డ్. కొంతమంది ఎక్కువ చేయొచ్చు, కానీ తక్కువ చేస్తే మాత్రం రాంగ్ రిజల్ట్స్ వస్తాయని. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అయినా పార్లమెంట్ ఎలక్షన్ బ్రాడ్ అంటే 64 కోట్ల మంది ఓటు చేశారు పార్లమెంట్లో. అట్లా ఆంధ్రప్రదేశ్లో బహుశా 2.5 కోట్ల మంది ఓటు చేసి ఉంటారు. కాబట్టి ఇంత ఓటు 80% అంటే 4 కోట్ల ఓట్లు ఇంకెక్కువే, 3 కోట్ల మంది చేసి ఉంటారు. కాబట్టి ఇంతమంది చేసినప్పుడు వీళ్ళు మ్యాక్సిమం శాంపుల్ కలెక్ట్ చేస్తేనే, కరెక్ట్ మెథడ్ అప్లై చేస్తేనే ఇటువంటి అక్యురేషన్ ఎస్టిమేషన్ వేసే అవకాశం ఉంది. తర్వాత రెండోది నేషనల్ మీడియా చేసినప్పుడు ఒక ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే నేషనల్ మీడియాలో ఇవాళ 70% మీడియా ప్రో మోడీ ఉన్నది, ప్రో బీజేపీ లేకున్నా ప్రో మోడీ ఉన్నది. మోడీ ఈ దేశానికి అవసరం అనుకునే మీడియా ఉంది 70%. ఈ ఫేవరెటిజం అనేటువంటిది ట్రైనింగ్లో ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయితే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇవాళ దరిదాపు నేషనల్ మీడియా చేసినటువంటి దాంట్లో ఎవ్వరు కూడా కూటమికి 162 కన్నా ఎక్కువ, అదే కదా మ్యాక్సిమం 162, ఎక్కువ మంది అరౌండ్ 130, 140 ఇచ్చారు. కాబట్టి 130 పోయి 230 అయింది. అంటే అటువంటి వర్క్ చేయకూడదు. తర్వాత ఈ కేకే సంస్థ చేస్తే అందరు నవ్వారు, అందరూ ఓపెన్ కామెంట్ చేశారు. కానీ ఇవాళ ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ ఎస్టిమేషన్. రైట్, చూద్దాం ఒక్కసారి తెలంగాణ ఫలితాలకు వెళ్దాం. 8-8-1 8 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, 8 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 1 స్థానంలో ఎంఐఎం గెలుచుకుంది. రైట్, ఆది శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీరు? 10 అన్నారు, 12 అన్నారు, మీ పాలనకు రెఫరెండం అన్నారు, వచ్చిన సీట్లు తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ మీద ఏం కామెంట్ చేస్తారు? నేను ఇంతకుముందు అదే చెప్పిన మీకు. ఈరోజు మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళినాము, మా ముఖ్యమంత్రి గారు రెఫరెండం అన్నమాట కూడా వాస్తవమే. మేము చెప్పగలిగినాము, కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ మతానికి సంబంధించిన అంశాన్ని తీసుకోవడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినటువంటి భావన నేను ఇంతకుముందు చెప్పగలిగాను. ఈరోజు ఉత్తరాదిన డౌన్ ఫాల్ అవుతుంది, ఇక్కడ వాళ్ళు అదే దృష్టి పెట్టుకుని దక్షిణాదిలో ఏ విధంగా గెలవాలని చెప్పని మసిబూసి మాడికాయ అంటారా, మభ్య పెట్టడం అంటారా, లేదు మరోసారి ఇంతకుముందు వారు సర్వేలో ఎవరైతే మాకు 120 వేస్తారని చెప్పినట్టుగా సర్వే సంస్థల ద్వారా, లేకపోతే మోడీ గారే ఈ దేశానికి అవసరమైన భవన్లు కొన్ని మీడియా సంస్థలు లేదా ఇతర ప్రాంతంలో అక్కడ ఆయన్నే ఉండాలట కదా అనేటువంటి కొన్ని అంశాలు ప్రజలు తీసుకొని పోయారు. అక్కడ ఆయన్నే ఉండాలట కదా, ఇది వీళ్ళ సమస్య ఎన్నిక కాదట కదా అని చెప్పి అనేది కూడా ప్రజలకు తీసుకొని పోవడం వల్ల మాకు కాస్త నష్టం జరిగింది. మేము నిజంగా 10 సీట్లు పైన సాధించాలి, 1, 2, 10, 8,000, 12,000 దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు మేము చేపట్టిన అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 100 రోజుల లోపల కొన్ని కార్యక్రమాలు చేసి మరికొన్ని కార్యక్రమాలు చేసే లోపలనే ఎన్నికలు కూడా రావడం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు ప్రజలు తీసుకోగలిగిపోయినాం. ఈరోజు 200 యూనిట్లు కరెంటు ఉచితమని చెప్పినాం, ఇది ఇంకా ప్రజలకు అందలేదు. కొన్ని గ్రామాల్లో 50% వచ్చినాయి, కొన్ని గ్రామాల్లో 70% వచ్చింది, కొన్ని గ్రామాల్లో కొందరికి అందకపోతే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమం అందివ్వడంలో కూడా అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏమి లబ్ధి జరిగింది. ఒక మహిళా తల్లులకు మేము ఆర్టీసీ ప్రయాణం ఒకటి నేరుగా ముందుగా అందించగలిగినాం, అది ఒకటి సక్సెస్ఫుల్ గా తీసుకోగలిగినాం. 500 రూపాయల సిలిండర్ అన్నా వాళ్ళ ఖాతాలలో పడుతున్నాయి, వాళ్ళు తేలకముందే ఎన్నికల కోడ్ రావడం. ఈ విధంగా అంటే మేము రెఫరెండం అని చెప్పినప్పటికీ కూడా మేము 8 సీట్లతో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 0కు రావడం కూడా అంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ మళ్ళీ వస్తాను.